జేసీ దివాకర్ రెడ్డి గారు మాటలు ఏవైతున్నాయో ఆ మాటల కారణంగా రేపటి రోజున ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఊహలు మాత్రమే, ఆయన కూడా అదే చెప్పాడు, నా ఊహాగానం మాత్రమే. ఈ 5 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెబుతూనే సదరు యాంకర్ ఉన్నాడు, అడిగాడు మరి సీఎం ఎవరవుతారు అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మరి సీఎం ఎవరవుతారు అని చెప్పేసి అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇంకెవరవుతారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారే కదా అయ్యేది అని చెప్పేసి చాలా స్మూత్గా చెప్పారన్నమాట. మీరు స్మూత్గా చెప్పినంత హ్యాపీగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళట్లేదు. అది నారా లోకేష్ గారిని సీఎం చేస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తారంటే అటు పక్క నుంచి టీడీపీ దగ్గర నుంచి అటాక్ స్టార్ట్ అవుతుంది, ఇటు నుంచి జనసేన దగ్గర నుంచి అటాక్ స్టార్ట్ అవుతుంది. 2 పార్టీ కార్యకర్తలు